ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే మోంతా తుఫాను ప్రభావం నాగర్ కర్నూలు జిల్లాను కూడా అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు ప్రాణ నష్టంతో పాటు పంటలు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినడం కాకుండా ఇటు రోడ్లు అన్ని కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఉపనూతల మండలం లత్తీపూర్ శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి కూడా మొత్తం తెగిపోవడంతో పూర్తి స్థాయిలో అదంతా కూడా అక్కడ వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అధికారులంతా కూడా అప్రమత్తమై ఎక్కడికక్కడే వాహనాలు నిలిపివేసి పోకుండా అక్కడ జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో పాటుగా అక్కడ రోడ్డు ఎక్కడైతే తెగిపోయిందో అక్కడ పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి పైన ముఖ్యంగా నల్లమల్ల ప్రాంతంలో ఎత్తైన కొండలపై శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారి పైన కొండ చర్యలు విరుగుపడుతుండటంతో అక్కడికి భక్తులు వెళ్ళొద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. పంట చేలన్నీ కూడా పూర్తి స్థాయిలో వరి పంట కావచ్చు, ఇటు పత్తి కావచ్చు, నేలమట్టమైనటువంటి పరిస్థితి కనిపించింది. రైతులంతా కూడా లబోదిబోమంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మోంతా తుఫాన్ అంతా కూడా బీభత్సమే సృష్టించిందని చెప్పవచ్చు.